This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is Sudhir. You watching the YouTube channel. గైస్ ఈరోజు మనకి ఒక డేటా ఎంట్రీ జాబ్ అయితే వచ్చింది గైస్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చక్కగా ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు డేటా ఎంట్రీ జాబ్స్ ఎక్కువ పోస్ట్ చేయరు అనేసి. సో ఈ రోజు మనకి లేటెస్ట్ జస్ట్ 5 hours ఎగో స్పాట్ అయింది, వెంటనే వీడియో అయితే చేస్తున్నాం సో దట్ మీకు రిప్లై వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, సో స్టేటస్ నియో అనే ఆర్గనైజేషన్ నుంచి మనకి వీడియో ఒక డేటా ఎంట్రీ జాబ్ అయితే మనకైతే రిలీజ్ చేశారన్నమాట. స్టేటస్ నియో అన్నది ఏంటంటే ఇది ఒక కన్సల్టింగ్ ఫర్మ్ గైస్. ఓకే, సో డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు వీళ్ళకి. సో వీళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ డేటా ఎంట్రీ జాబ్స్ గురించి అయితే వీళ్ళైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఆ యొక్క డీటెయిల్స్ అని కూడా చెక్ చేద్దాం. బిఫోర్ ది కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఒక విషయం ఏంటంటే ఎవరైనా సరే మనీ అడిగినా, ఎవరైనా సరే ఒక పర్టికులర్ జాబ్ గురించి ఏమైనా మనీ అడిగినా సరే ఎవరికి ఇవ్వద్దు. సో జెన్యూన్ జాబ్సే మేమైతే చెప్తాం. సో ఒకవేళ కనుక ఎవరైనా అడిగినా సరే ఎవరికి ఇవ్వద్దు. ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం చూడండి ఒకసారి. లెట్ స్టార్ట్. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఈ రోజు మార్నింగ్ 2 వీడియోస్ అయితే రిలీజ్ చేసాం. ఒకటి ఫోన్పే నుంచి, ఇంకోటి ఏమో క్యాన్వా. సో క్యాన్వా జాబ్ మేము అప్లోడ్ చేసిన వెంటనే ఒక దగ్గర ఒక 1 hourలోనే సో అదైతే ఎక్స్పైర్ అయిపోయింది అనమాట. మ్యాక్సిమం అప్లికేషన్స్ రీచ్ అయినట్టుకున్నది, అందుకే వెంటనే అయితే ఎక్స్పైర్ అయిపోయినట్టుకున్నది. సో అందుకే మళ్ళీ ఇంకొక వీడియో చేసి మేమైతే పోస్ట్ చేస్తాం సో దట్ మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనేసి. ఏదైనా సరే మేము లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ పెడతాం. అది యాక్టివ్లో ఉంది కాబట్టి మ్యాక్సిమం అప్లికేషన్స్ రీచ్ అయిన వెంటనే ఎక్స్పైర్ అయితే అయిపోయింది ఈ యొక్క పర్టికులర్ జాబ్ అన్నమాట. సో ఎవరైతే ఫోన్పే జాబ్కి అప్లై చేయలేదో సో తప్పకుండా అయితే ట్రై చేయండి. మంచి ఆపర్చునిటీ అది మాత్రం మిస్ అవ్వద్దు. ఓకే, ఇంకా ప్రీవియస్గా చాలా జాబ్స్ ఇంకా యాక్టివ్లో అయితే ఉన్నాయన్నమాట. ఆ యాక్టివ్లో ఉన్న జాబ్స్ అన్నిటికి కూడా వీడియోస్ చెక్ చేసుకొని తొందరగా అప్లై అయితే చేసుకోండి. ఒకవేళ న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి గైస్. ఓకే, ఈ రోజు అప్డేట్ వచ్చేటికి ఇది మాట మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. స్టేటస్ న్యూ యొక్క అఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్లో మనకైతే స్పాట్ అయింది. లింక్డ్ఇన్ పేజ్ మాత్రం మీరైతే అప్డేటెడ్గా పెట్టుకోండి. మీకు ప్రొఫైల్ అయితే అప్డేటెడ్లో ఉంటుంది, అది మాత్రం గమనించండి. జూనియర్ డేటా ఎంట్రీ ప్రొఫెషనల్ అనే రోల్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. 5 hours ఎగో మనకైతే స్పాట్ అయింది. సో మీరు గమనించండి గైస్. సో ఇక్కడ రిమోట్ అని మెన్షన్ చేశారు. దట్ మీన్స్ ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. ఇట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. సో ఇక్కడ మనకి జూనియర్ డేటా ఎంట్రీ ప్రొఫెషనల్ ఇండియాకి సంబంధించే రిమోట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. 0 to 1 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. అంటే ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. స్టేటస్ న్యూ అనేది ఏంటంటే ఇది గ్లోబల్ కన్సల్టింగ్ ఫర్మ్ అట. మేజర్గా ఏఐ, ఆటోమేషన్, క్లౌడ్, ఫస్ట్ డిజిటల్ సొల్యూషన్స్, సో బిజినెస్ ఎంపవరింగ్ కోసం, ట్రాన్స్ఫర్మేషన్ కోసం వీళ్ళు ఏం చేస్తారంటే కన్సల్టింగ్ మనకి చేస్తుంటారు అనమాట డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి. ఓకే, సో రోల్ డిస్క్రిప్షన్ చూస్తే వీఆర్ సీకింగ్ జూనియర్ డేటా ఎంట్రీ ప్రొఫెషనల్ టు జాయిన్ అవర్ టీమ్. సో వీళ్ళ కంపెనీలో జాయిన్ అవ్వడం కోసం అనమాట. యూ విల్ సపోర్ట్ డేటా ఎంట్రీ, రికార్డ్ మేనేజ్మెంట్, డాక్యుమెంటేషన్, బేసిక్ రిపోర్టింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా మీరైతే చేస్తారన్నమాట. సో డేటా ఎంట్రీ అంటే ఆబ్వియస్లీ మీకు మంచి టైపింగ్ స్కిల్స్ ఉండాలి. దాంతోపాటుగా ఎంఎస్ ఎక్సెల్, నెక్స్ట్ గూగుల్ షీట్స్ మీద మంచి నాలెడ్జ్ ఉంటే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, క్వాలిఫికేషన్ చూస్తే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, దట్ మీన్స్ ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్ టు 1 year వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు. డేటా ఎంట్రీలోని, డాక్యుమెంటేషన్లోని, ఆపరేషన్స్లోని ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ ఎనీథింగ్, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఓకే, స్ట్రాంగ్ టైపింగ్ స్పీడ్ అండ్ యాక్యురసీ మీకు అయితే ఉండాలి. గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్, నెక్స్ట్ గూగుల్ షీట్స్ అండ్ బేసిక్ ఆఫీస్ టూల్స్ వస్తే చాలు. ఎబిలిటీ టు ఎంటర్, వెరిఫై అండ్ మెయింటైన్ ద డేటా. సో ప్రాపర్గా డేటాని ఎంటర్ చేస్తారు, వెరిఫై చేస్తారు, మెయింటైన్ చేస్తారు అనమాట. ఓకే, బేసిక్ అండర్స్టాండింగ్ డేటా ఫార్మేటింగ్ అంటే ఏంటి, సార్టింగ్ అంటే ఏంటి, వ్యాలిడేషన్ అంటే ఏంటో కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్ ఉండాలి, యాక్యురసీ ఉండాలి అండ్ గుడ్ ఆర్గనైజేషన్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి. గుడ్ రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ ఇన్ ఏ రిమోట్ సెటప్ అండ్ మేనేజ్ మల్టిపుల్ టాస్క్. సో ఇంట్లో కూర్చొని వర్క్ చేస్తారు అండ్ మల్టిపుల్ టాస్క్ మీరైతే మేనేజ్ చేస్తారన్నారు. ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళు ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ కానీ ఏం ప్రొవైడ్ చేస్తారని నాకు ఇక్కడ ఏం కనిపించట్లేదు. బట్ ఇక్కడ కాంపిటేటివ్ కాంపన్సేషన్ అయితే ఉంటుంది, బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారట. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, ఫ్లెక్సిబుల్ పాలసీస్ వీళ్ళకైతే ఉన్నాయట. సూపర్. సో తప్పకుండా ట్రై చేయొచ్చు. మీ దగ్గర ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉంటే మీరు తప్పకుండా అయితే అప్లై అయితే చేసుకోండి. సో చాలా మంచి ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు. మీకు వీడియో డిస్క్రిప్షన్లోని ఫస్ట్ కామెంట్లోనే మీకు అయితే అప్లై లింక్ ఇస్తాను. అక్కడ నుంచి అయితే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకుని తొందరగా అప్లై చేసుకోండి. వీధరికి పేజ్ ఓపెన్ అవుతుంది, చూసి కనిపిస్తపడద్దు. నీట్గా కిందకి స్క్రోల్ డౌన్ చేశారంటే అప్లై లింక్ దొరికేస్తుంది. మీరు అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి, రెడ్ కలర్ బటన్. ఓకే, మంచి అప్డేట్ ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.